తెలుగు టేస్ట్ బడ్స్కి స్వాగతం. ఈరోజు మనం పుచ్చకాయ జ్యూస్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి పుచ్చకాయ ముక్కల్ని ఫస్ట్ ఇలా తీసుకోండి. దీన్ని మనం జ్యూసర్లో అయినా వేసేసుకోవచ్చు, కానీ జ్యూసర్ లేని వాళ్ళు ఈ ప్రెషర్ తీసుకొని ముక్కల్ని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే పుచ్చకాయ చాలా మెత్తగా ఉంటుంది కదా, జ్యూస్ కూడా వెంటనే వచ్చేస్తుంది. దీన్ని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మొత్తం జ్యూస్ వచ్చేస్తుంది. ఈ జ్యూస్ తాగితే డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. చూస్తున్నారు కదా జ్యూస్ ఎంత బాగా వచ్చేస్తుందో. దీన్ని ఇలాగా ఒక 5 minutes ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలా ముక్కల్ని ప్రెస్ చేసుకుంటూ దాని నుంచి వచ్చే జ్యూస్ని స్ట్రైనర్తో సపరేట్ చేసుకోండి. మన జ్యూస్ రెడీ అయిపోయినట్లే. దీన్ని గ్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ జ్యూస్ తాగితే డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అండ్ మీ స్కిన్ కూడా చాలా గ్లో అవుద్ది. అంతే, చాలా ఈజీగా వాటర్ మిలన్ జ్యూస్ రెడీ. మరిన్ని వంటల కోసం, వాటి తయారీ విధానాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టేస్ట్ బడ్స్.